శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్య పక్షం. నేటి వార్తా విశేషాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అత్యంత బలహీనంగా ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న గురించి ఊసేయలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రైతుల గురించి పట్టించుకున్న పాపాన ఏ ప్రభుత్వము చేయలేదు. మీరు ప్రకటించిన ఈరోజు మేనిఫెస్టోలో రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ కనీసం 1 లక్ష రూపాయలు కూడా ప్రకటించకపోవడం మీరు రైతాంగానికి ఎంత వ్యతిరేకమో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు. రైతులంటే నాకు ప్రాణం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు, రుణమాఫీ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఈ రోజు మీరు రాజశేఖర్ రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తా అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు, 1 లక్ష 2 లక్షలు చేశారు. మరి మీరు ఎంత చేశారు? ఈ రోజు మీకు రైతులందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పి మీకు ఓట్లేసి గెలిపించి ఈ రోజు ఎంతగానో ఎదురు చూశారు. మీకు సంబంధించిన క్యాడర్ ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఉంటుంది, రైతు రుణమాఫీ 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష అని ప్రకటించి గొప్పలు చెప్పుకున్నారు. బట్ ఈ రోజు మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో రైతుల గురించి, రుణమాఫీ గురించి మాట్లాడకపోవడం, రుణమాఫీ గురించి ప్రకటన చేయకపోవడం మీ ప్రభుత్వానికి చేతకానితనంగా చెప్తున్నా. ఈరోజు మీరు ఇంకొక విషయం, రుణమాఫీ ఊసలేకపోతే పోలవరమైనా పూర్తి చేస్తారంటే పోలవరం కూడా పూర్తి చేయలేకపోయినారు. రాబోయే 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఆషామాషి అనుకుంటున్నారా మీరు? ఆ రోజు చెప్పారు పోలవరం మేము 2024 కల్లా పూర్తి చేస్తాం, 2020 మరో అడుగు ముందుకేసి ఆ రోజున్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు చెప్పారు 2022 కల్లా పూర్తి చేస్తామని. ఈ రోజు కూడా పోలవరం పూర్తి చేయలేకున్నారు. ఇదా మీరు చేసినది? ఇలాంటి రైతుకు సంబంధించి ఒక్క హామీ కానీ, రైతుకు సంబంధించి రైతు బాగుపడాలంటే ఏదైనా చెయ్యాలి. అదే రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండిపోయినాయి, పంటలు సరిగా లేవు, గిట్టుబాటు ధర లేదు, రైతులకి ఇవేమీ లేకపోగా మీరు రుణమాఫీ ప్రకటించే చాలా బాగుండేది. కానీ మీరు రైతుల గురించి పట్టించుకోలేదు. ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతుల గురించి పట్టించకపోవడం ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో రైతులందరూ కలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు. అలాగే ఇంకొకటి, 3 రాజధానుల మాటన మీరు రాజధాని అనేదే లేకుండా చేసినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరు చెప్పారు వైజాగ్కి వెళ్తున్నా, అక్కడ స్టార్ట్ చేస్తున్నా, దసరాకి స్టార్ట్ చేస్తా, దీపావళికి స్టార్ట్ చేస్తా, జనవరి 1కి స్టార్ట్ చేస్తా అన్నారు. అన్ని రోజులు అయిపోయిన ఎలక్షన్స్ వచ్చేసాయి. 3 రాజధానులు అన్నారు. రాజధానుల గురించి ఊసేలేదు. 3 రాజధానుల సంగతి ఎట్లయినా పని కనీసం మీరైనా అఫిషియల్ గా మూవ్ అయినారా? అది కూడా చేయలేదు. 3 రాజధానుల మాటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. చరిత్రహీనుడుగా మిగిలిపోతారని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలోని రైతాంగం పడుతున్న బాధలను చూసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోయారా? రుణమాఫీ ప్రకటిస్తే రైతులు బాగుపడతారని. మీరు అనుకున్నటువంటి 193 చెరువులు నీళ్లు నింపేది తర్వాత ఫస్ట్ రుణమాఫీ గురించి, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి డిస్కస్ చేయండి. అంతేగాని జేబులు నింపుకునే పథకాలు కాదు, రైతుల పొట్ట నింపే పథకాలు పెట్టండి. ఈ రోజు ఏ పథకం తీసుకున్నా మీరు 1, 2 ఏ పథకం తీసుకున్నా, అమ్మఒడి 2000 రూపాయలు పెంచారన్నారు. అమ్మఒడి మీరు పెట్టిన 15,000కే దిక్కులేదు, మళ్ళీ 17,000 రూపాయలంట. ఆసరా దానికి కూడా దిక్కులేదు, మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ అంట. మీరు పెట్టిన పథకాలన్నీ, ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి వర్గాన్ని మోసం చేయడానికి పెట్టిన పథకాలే కానీ ఖచ్చితంగా నిజమైన అర్హులైనటువంటి వాళ్ళకి కానీ చేరట్లేదు. అలాగే మీ పథకాల్లో ఈసారి ప్రకటించిన మేనిఫెస్టోలో పెద్ద గొప్పతనం ఏం లేదు. అదే మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 9 గ్యారెంటీల్లో మొట్టమొదటి గ్యారెంటీగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు. అలాగే రైతు గిట్టుబాటు ధర కల్పించడానికి 50% రాయితీ కల్పిస్తుంది. అలాగే మీరు ఇంకొకటి చూసుకుంటే రైతు కూలీలకు 400 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద, అలాగే మహిళా మహాలక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయలు, అంటే ప్రతి నెల 8,333 రూపాయలు పేదింటి అక్కా చెల్లెమ్మలకి ఇవ్వడానికి. సో ఇవన్నీ కాకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ప్రత్యేక హోదా అనే ఊసే మరిచి ఈ రోజు అదే
ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడకపోవడం శోచనీయం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 9 గ్యారంటీల్లో ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి సంజీవనటువంటి ప్రత్యేక హోదా గురించి కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం. కాంగ్రెస్ 9 గ్యారంటీలు ఈ రాష్ట్రానికి మేలు చేస్తాయి. అలాగే కాంగ్రెస్ సెంట్రల్ లో ప్రకటించిన 5 గ్యారంటీలు, 5 న్యాయాలు కూడా ఈ దేశానికి మేలు చేస్తాయని తెలియజేసుకుంటున్నా. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు గాని లేకుంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాని నేను ఏం తెలియజేసుకుంటున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని లేకపోతే ఎన్డీఏ కూటమి గాని ఈ రెండు రైతులను గాని బడుగు బలహీన వర్గాలను గాని మోసం చేయడానికి వాళ్ళ మేనిఫెస్టో పెట్టాయి. కాంగ్రెస్ ని ఆదరించండి. రైతులకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ నాయకత్వం